సత్యమూర్తి గారు, గత వైకుంఠ ఏకాదశి చూసాం, తొక్కిసలాట అని చెప్పేసి అంటూ వైసీపీ నేతలు వచ్చి పేషెంట్ల దగ్గర ఉన్నటువంటి ఒక సెలైన్ బాటిల్ని కూడా పక్కకి విసిరేసి వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేశారు, మనం చూసాం. అదేవిధంగా చూస్తే మళ్ళీ ఇప్పుడు వైకుంఠ ఏకాదశి వస్తుంది, ఇప్పుడే అంటే అంటారు ముందే కోయిలు కూసేసింది అన్నట్టుగా ఇప్పుడు సాక్షి చూసుకుంటే తిరుమలలో హై టెన్షన్ అని చెప్పేసి వార్తలు స్టార్ట్ చేస్తున్నారు. ఏంటి వైకుంఠ ఏకాదశి రాగానే తిరుమలపై వీళ్ళు విషంగా అక్కడ ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన దగ్గర నుంచి కూడా తిరుమల మీద విషం కక్కుతూనే ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడేమో తిరుమలలో కుంభకోణాలు చేయించాడు. అధికారం కోల్పోయిన తర్వాత నుంచి మొత్తం అన్ని కుట్రలే. అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి, తిరుపతికి సంబంధించిన వ్యక్తి అక్కడ ఉండటం ఈ కుట్రలకి మరింత ఇది చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా అంటే జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత తిరుమలలో అన్ని సంస్కరణలు తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం లడ్డు దాని క్వాలిటీని పెంచి భక్తులకి సౌకర్యాలు కల్పిస్తూ స్వామివారి నైవేద్యాలు సక్రమంగా అందేలాగా చూస్తూ ఆగమ శాస్త్రాన్ని ఫాలో అవుతూ భక్తులకి సంబంధించిన ఇబ్బందుల్ని తొలగించుకుంటూ క్యూ లైన్లలో అల్పాహారం అందివ్వటం దగ్గర నుంచి అన్నీ కూడా శాస్త్రోక్తంగా చేసుకుంటూ పోతూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి అది నచ్చట్లే. అందుకని తిరుమల మీద రకరకాల కుట్రలు పన్నుతూ ఉన్నాడు. అధికారంలో ఉన్నప్పుడు కుట్రలు పన్నాడు, అధికారం కోల్పోయిన తర్వాత కుట్రలు పన్నుతూనే ఉన్నాడు. ఈ కుట్రల్ని ఎక్కడ ఎదుర్కోవాలి అనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఎందుకు అంటే అక్కడ బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్గా వచ్చిన దగ్గర నుంచి సంస్కరణలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. మొత్తం భక్తులకి ఎట్లా సౌకర్యాలు కల్పించాలి. నిత్యాన్నదాన సత్రంలో జగన్మోహన్ రెడ్డి టైంలో మామూలుగా అక్కడ అన్నం పెడితే దాన్ని ప్రసాదంగా భావించి తింటారు. అటువంటిది జగన్మోహన్ రెడ్డి టైంలో అన్నప్రసాదాన్ని భక్తులు పారేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. అంటే అంత నాసిరకం బియ్యంతో పెట్టిన పరిస్థితి మనం చూసాం. తిరుమల కొండ మీద అన్ని ఈ నూడిల్స్ ఫ్రైడ్ రైస్ బండ్లు పెట్టించి సాంప్రదాయంగా ఇడ్లీ వడ ఇటువంటి టిఫిన్లన్నీ ఆ హోటళ్ళన్నీ మూయించేశాడు జగన్మోహన్ రెడ్డి. నేను డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి పేరే చెప్తున్నా. అక్కడ వైవి సుబ్బారెడ్డి ఉన్నా, భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నా టీటీడీ చైర్మన్లుగా ధర్మారెడ్డి అనే ఒక వ్యక్తి ద్వారా, ధర్మారెడ్డిని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పెట్టుకొని ఆ వ్యక్తి ద్వారా డైరెక్ట్గా రూల్ చేసింది జగన్మోహన్ రెడ్డి. అందుకని ప్రసాదాల్లో క్వాలిటీ తగ్గించేసి, అన్నప్రసాదాల్లో క్వాలిటీ తగ్గించేసి, భక్తులకి సౌకర్యాలు లేకుండా చేసి, ఆ భక్తుల్ని దోచుకోవడమే పరమావధిగా మొత్తం జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ రూల్ సాగింది తిరుమల మీద. అందుకనే ఇన్ని కుంభకోణాలు అక్కడ జరిగినాయి. లేటెస్ట్గా గోవిందరాజ స్వామి టెంపుల్ గాలిగోపురాన్ని బంగారంతో తాపడం చేయాలి, బంగారం కవరప్ చేయాలి అంటే అందులో కూడా 50 కిలోల బంగారాన్ని కొట్టేశారు. అంటే ఇవన్నీ ఒక్కొక్కటి ఏంటి అంటే వీళ్ళకి తిరుమల అనేది ఒక వ్యాపార కేంద్రంగా వీళ్ళు చూశారు తప్ప తిరుమలని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా చూడలేకపోయాడు. దాని వెనక ఆయన వేరే మతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టే ఇలా చేశాడు అని డైరెక్ట్గా మనం అనుకోవచ్చు. అందులో మొహమాట పడాల్సిన అవసరం ఏం లేదు. అతనికి తిరుమల వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదు, అతనికి లేదు, అతని సతీమణికి లేదు. ఎప్పుడూ కూడా తీర్థ ప్రసాదాలు కూడా తీసుకొని మనం వాళ్ళ వైఖరిని మనం గమనించాం దగ్గర నుంచి. వాళ్ళకి ఎంతసేపటికి తిరుమలలో డబ్బులు ఎట్లా వస్తాయి ఈ పరకామణి కుంభకోణంలో కానీ,
లడ్డు కల్తీ నెయ్యిని తీసుకొచ్చి అందులో నెయ్యే లేకుండా కెమికల్ నెయ్యి తీసుకొచ్చి లడ్లు తయారు చేసే విధానం కానీ ఈ నేరాలన్నింటినీ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసుకుంటూ సమర్థించుకుంటూ మాట్లాడటం కానీ అధికారం కోల్పోయిన తర్వాత ఇటువంటివన్నీ చూస్తే ఆ రోజు నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాల పరిమితిలో జరిగిన నేరాలు ఘోరాలు అన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డే బాధ్యుడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు అంటే అన్ని విషయాలు చాలా కూలంకషంగా చెప్తూ ఉన్నాడు. పరకామణి కేసులో కూడా అసలు చోరీ ఎట్లా జరిగిందో చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అసలు వాళ్ళకి రాజీ ఎట్లా చేయించాడో చెప్తున్నాడు. న్యాయ నిపుణుల పర్యవేక్షణలో రాజీ జరిగిందని చెప్తున్నాడు. ఏ న్యాయ నిపుణుల్లో చెప్పట్లే. నీకు ఏ న్యాయ నిపుణుల పర్యవేక్షణలో జరిగింది అది? అసలు ఎవడు నీకు సలహా ఇచ్చిన వాడెవడు? ఆ న్యాయ నిపుణుడు ఎవడు? అందుకని చాలా నిజంగా మనసుకి ఆవేదన కలిగించే చాలా పనులు చేసిన జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన దగ్గర నుంచి గోవులు చచ్చిపోతున్నాయన్న ఒక తప్పుడు వార్తని ఎట్లా ప్రచారం చేశాడో మనం చూసాం. ఆ గోశాలకి ఇన్ఛార్జిగా ఉన్న హర్నాథ్ రెడ్డి అనే వ్యక్తి టీటీడీ ఆఫీసరు అతన్ని తీసుకొచ్చి లాస్ట్ వైకుంఠ ఏకాదశి రోజు ఒక క్యూ లైన్ దగ్గర నువ్వు టోకెన్లు ఇష్యూ చేసేటప్పుడు పెడితే అక్కడే తొక్కిసలాట చేయించాడు. ఎట్లా చేయిస్తావు నువ్వు? అక్కడ తొక్కిసలాట జరగటానికి ప్రధాన కారణం అతను హరినాథ్ రెడ్డి అనే అతను చెప్పి అక్కడ ఆ క్యూ లైన్ లేకుండా చేసి సిస్టమ్ లేకుండా చేసి ఆ ఎదురుగా ఉన్న పార్కులో ఈ గంజాయి బ్యాచ్ని అందరినీ కూర్చోబెట్టి రాత్రంతా అక్కడే ఉన్నారు. వీడియోల్లో రికార్డులు ఉన్నాయి అక్కడ అన్నీ కూడా. వాళ్ళు వచ్చి షాన్గా వచ్చి టికెట్లు ఇస్తున్నారని వాళ్ళు ఎగబడి పోవటంతో అందరూ ఒకేసారి అటు వచ్చారు, రివర్స్లో వచ్చారు. అట్లా తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాట జరగటానికి ప్రధాన కారణం భూమన కరుణాకర్ రెడ్డి శిష్యుడో రిలేటివో ఎవడో అతను. అంటే ఇటువంటివన్నీ కుట్రలువన్నీ చేసి క్యూ లైన్లో నాకు పాలు కావాలి అని చెప్పి వాడెవడో ఒకడు తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చిన వైసీపీ నాయకుడు నేను భక్తుడిని అని భక్తుడి అవతారంలో వచ్చి గొడవ చేయటం, దాన్ని ఒక టీటీడీ ఎంప్లాయీ వీడియో తీసి పెట్టడం, ఆ వీడియోని వైసీపీ వాడు ప్రచారం చేయటం, అఫీషియల్ మీడియాలో ప్రచారం చేయటం. మీరు చెప్పినట్టు ఒక 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి క్యూ లైన్లో తొక్కిసలాటలు, తిరుమలలో భారీగా రద్దీ వచ్చింది, అధికారులు ఏమి ఏర్పాట్లు చేయలేకపోతున్నారు, ఆ తొక్కిసలాటను నివారించలేకపోతున్నారు, భక్తులకి అసౌకర్యంగా ఉంది. ఇవే వార్తలతోటి సాక్షి పేపర్ మొత్తం నింపేస్తూ ఉన్నారు. అంత అలార్మింగ్ సిచ్యుయేషన్ తిరుమలలో ఉందా ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు సాధారణంగా క్రిస్మస్ సెలవులు, న్యూ ఇయర్ వస్తున్నది. న్యూ ఇయర్తో పాటు ఈ రోజున ఇప్పుడు ప్రస్తుతం వైకుంఠ ఏకాదశి వస్తున్నది. అక్కడ హ్యూజ్ క్రౌడ్స్ వస్తూ ఉంటాయి. వస్తున్నప్పుడు వచ్చిన భక్తులందరికీ సౌకర్యాలు కల్పించాలని చెప్పి రకరకాల చర్యలు తీసుకుంటూ ఉన్నారు. దర్శనం లేట్ అయితే స్వామివారికి కంపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆహార పదార్థాలు ఇస్తూ ఉన్నారు. పసిపిల్లలు ఉంటే వాళ్ళకి పాలు ఇస్తూ ఉన్నారు, పెద్దవాళ్ళు ఉంటే మజ్జిగ ఇస్తూ ఉన్నారు. మీరు కావాలంటే చూసి రండి. కంపార్ట్మెంట్లలో ఎక్కడా కూడా అసౌకర్యం లేకుండా, అంటే దర్శనం నిన్న మొన్నటి వరకు కూడా అయ్యప్ప స్వాములందరూ కూడా అక్కడికే వచ్చారు, ఇంకా వస్తూ ఉన్నారు. ఇంకా సంక్రాంతి అయ్యే వరకు అయ్యప్ప స్వాముల రద్దీ చాలా విపరీతంగా ఉంటుంది అక్కడ. అంటే ఇంత క్రౌడ్ వచ్చే టైం ఇది. ఈ టైంలో కూడా శక్తి వంచన లేకుండా అక్కడ పనిచేస్తూ ఉంటే, అక్కడ సిబ్బంది, అక్కడ వాలంటీర్లు పనిచేస్తూ ఉంటే, సేవకులు పనిచేస్తూ ఉంటే, అధికారులు కష్టపడుతూ ఉంటే, వాళ్ళ వైపు సింపథెటిక్గా మాట్లాడే ఒక్క మాట కూడా లేదు ఈ సాక్షి పేపర్లో, ఈ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్లో. వాళ్ళని అనునిత్యం తప్పుపడుతూ వాళ్ళని కించపరుస్తూ
భక్తులకు ఇబ్బంది కలుగుతుంది, ఇబ్బంది కలగకుండా ఉండటానికే ఇన్ని చర్యలు తీసుకుంటున్నారు. సహజంగానే అక్కడికి వస్తున్న క్రౌడ్ మామూలు క్రౌడ్ రావట్లా. జగన్మోహన్ రెడ్డి టైంలో ఆలయ పవిత్రతని దెబ్బతీశాడు కాబట్టి క్రౌడ్ తగ్గింది. మీరు కావాలంటే చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి టైంలో కరోనా టైం తీసేసి మామూలు నార్మల్ టైంలో చూడండి, భక్తుల సంఖ్య తిరుమల రావడం గణనీయంగా తగ్గిపోయింది జగన్మోహన్ రెడ్డి టైంలో. ఇప్పుడు చూడండి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి భక్తుల సంఖ్య పెరుగుతూ ఉన్నది, గణనీయంగా పెరుగుతూ ఉన్నది. భక్తుల సంఖ్య పెరుగుతున్నది కదా అని విఐపీల దర్శనాలన్నీ కట్ చేసేస్తున్నారు. విఐపీలకి ఎవరికి మేము టికెట్లు ఇవ్వమని చెప్తున్నారు. మీరు సామాన్య భక్తులతోటి రండి మీరు అంటున్నారు. ఒక విఐపి దర్శనం చేసుకునే టైంలో 50 మంది సాధారణ భక్తులు దర్శనం చేసుకోవచ్చు. ఆ బ్రేక్ దర్శనాలు కానీ, ప్రోటోకాల్ దర్శనాలు కానీ, ఇటువంటి వాటిలో. అందుకని వాళ్ళు విఐపి దర్శనాలని కట్ చేస్తూ సాధారణ భక్తులకి ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు. ఈ టైంలో నేను చెప్తున్న సాక్షిలో ఎవరు రాస్తున్నారో వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. మీరు వెంకటేశ్వర స్వామికి అపచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి, లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి, లేకపోతే వైవి సుబ్బారెడ్డి, లేకపోతే ధర్మారెడ్డి, వీళ్ళకి వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేకపోవచ్చు, మీ అందరికీ ఉంటుంది. మిమ్మల్ని కాపాడుతున్నది వెంకటేశ్వర స్వామి. మీరు సాక్షిలో ఉద్యోగం చేస్తున్నాం కదా అని చెప్పి విచ్చలవిడిగా ఇట్లా వెంకటేశ్వర స్వామి గురించి అబద్ధాలు రాసుకుంటూ పోతూ ఉంటే, అసత్యాలు ప్రచారం చేస్తూ పోతూ ఉంటే పాపంలో మీకు కూడా వాటా వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.